ఈ ఇశ్రాయేల్ ప్రజలందరి ముందు నువ్వు అప్పుడు వరకు ఇంతకు ముందు వరకు మోషే చేతి మీద నీళ్లు పోసే యెహోషువగా ఉన్నావు, మోషే వెనకాల కర్ర మోసే యెహోషువగా ఉన్నావు, మోషే వెనకాల నించునే యెహోషువగా ఉన్నావు. కానీ ఇప్పుడు నా మాట బట్టి నువ్వు ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి, ప్రజల నిబంధన దేశానికి నడిపించడం కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ప్రజలను నడిపించడం కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు కాబట్టి, అదే ప్రజల ముందు నేను నిన్ను గొప్ప చేయబోతున్నానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ గా నేను ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేశం గురించి విజ్ఞాపన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఈ తెగులు పోవాలి అంటూ ఇతరుల బాధ్యతను నీ భుజాల మీద ఎత్తుకొని ప్రభువా కరుణించి అని నువ్వు అంగలార్చడం మొదలు పెడతావో, దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. ఎస్, మనం బైబిల్లో చాలా గొప్ప వ్యక్తులు